మాత్రమే కక్ష సాధింపు చర్యలు అనేటువంటి ఒక నినాదంతో ఈ ప్రభుత్వం అన్యాయంగా కేసులు పెడుతుందని చెప్పేసి వాపోతా ఉన్నారు. సో మీపై వ్యతిరేకత బయటపడుతుందన్న కారణంగానే ప్రతిపక్ష పార్టీ నాయకులకు నోటీసులు ఇస్తున్నారు. సో ఇది డైవర్ట్ చేస్తున్నారు, ఇది కక్ష సాధింపు అని మాట్లాడుతూ ఉన్నారు. నాకు అర్థం కాని విషయం ఏంటి బ్రహ్మనాయుడు గారు, ఇప్పుడు దాకా సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఎన్ని నోటీసులు ఇచ్చి ఉంటారో పోలీసులు నాకు తెలియదు. ఇంకా ఆ లెక్క ఆయనే చెప్పాలి. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంలో నాకు ఇన్ని నోటీసులు ఇచ్చారని ఎక్కడా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మెన్షన్ చేయలేదు. అంటే ఆయనకి ఒక నోటీస్ కూడా వెళ్ళలేదేమో, అందుకు ఫీల్ అవుతున్నాడేమో. అసలు అన్నిటికీ నేనే కదా మూల కారణం. ఆ రోజు ముఖ్యమంత్రి కంటే ఎక్కువ హడావిడి చేసింది నేనే కదా. ఎవరెవరికో ఇస్తున్నారు, మిథున్ రెడ్డి అంటున్నారు, ఆ రెడ్డి అంటున్నారు, ఈ రెడ్డి అంటున్నారు, నాకు ఎవరేంట్రా బాబు అని చెప్పేసి ఆయన ఫీల్ అవుతున్నాడు. అతి త్వరలో అతనికి కూడా వెళ్ళొచ్చు నోటీసులు, అతను చేసిన తప్పులకి అతను కూడా జైలుకి వెళ్ళొచ్చేమో. ఆయన తప్పులు చేశాడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు? ఆయన మంత్రి కాదు కదా, ఆయన శాసనసభ్యుడు కాదు కదా. కాదు బ్రహ్మనాయుడు గారు, ఆ రోజు మంత్రుల పనులు మంత్రులు ఎప్పుడు చేశారు బ్రహ్మనాయుడు గారు? మంత్రుల కంటే ఎక్కువ పనులు నేనే చేసింది. ఏ శాఖకి సంబంధించి ప్రెస్ మీట్ అయినా సరే మంత్రి కంటే ముందు నేనే చెప్తాడు, ఏం మాట్లాడాలో కూడా నేనే చెప్తాడు. అంత తెలివిగలవాడైనా. ఇలా ఏమంటారు, 2014 నుంచి 2019 వరకు మద్యం కుంభకోణం జరిగింది, మద్యం స్కామ్ జరిగింది, దాని మీద చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద బయటకు వచ్చారు అన్నారు. వెరీ గుడ్. సంతకాలు చంద్రబాబు గారు పెట్టారు అన్నారు, ఇంకా సూపరు. అంటే ఈ రోజు మద్యం స్కామ్ ఒక చంద్రబాబు గారు మాత్రమే చేశారంటారా? ఆ రోజు ఆ గవర్నమెంట్ లో ఆ శాఖలో సంబంధించిన అధికారులు కావచ్చు, ఇంకొక వ్యక్తులు కావచ్చు, ఈ రోజు మద్యం కుంభకోణం మద్యం స్కామ్ అనగానే జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకెళ్లి జైల్లో వేయలేదు కదా. మేమేం జగన్మోహన్ రెడ్డి గారు మద్యం కుంభకోణం చేశాడు, తినేశాడు ఇంకా మేము చెప్పట్లేదు కదా. వాళ్ళ పార్టీ నాయకులు చెప్పారు. ఈ రోజు A5 ఎవడు, A4 ఎవడు, A40 ఎవడు, A1 ఎవడు, A21 ఎవడు, A22 ఎవడు అని చెప్పేసి లిస్ట్ మొత్తం బయటకు వస్తుంది కదా. ఇంతమంది అరెస్ట్ అయ్యారు కదా. అవును, ఈ రోజు డైరెక్టర్లని వీళ్ళని వాళ్ళని ఇంతమంది అరెస్ట్ అయ్యారు కదా. ఆ రోజు బెయిల్ తెచ్చుకుంది ఒక చంద్రబాబు గారు మాత్రమే కదా. అవును, మిగతా వాళ్ళందరూ ఏమైపోయారు? అంటే మిగతా వాళ్ళు ఎవరు మీకు దొరకలేదా? లేకుంటే మీరు గుడ్డగాల్చి ముఖం మీద వేశారు, చంద్రబాబు గారు బెయిల్ తెచ్చుకున్నారు, అయిపోయింది, మద్యం కుంభకోణం ఆయనే చేశాడని చెప్పాలి, అంతే కదా. ఈ రోజు ప్రూవ్ చేయాలంటే 100 ఉంటాయి కదా. మీరు ఎంతసేపటికి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు సీఎం గా ఉన్నప్పుడు మద్యం కుంభకోణం జరిగింది అంటున్నారు, మిగతా వాళ్ళు ఎక్కడా? స్కామ్ ఒక్కళ్ళే చేయలేరు కదా. ఈ రోజు ఆ భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ మధ్య కుంభకోణం జరిగినా, ఎక్కడ ఎంతమంది అరెస్ట్ చేసినా సరే దాంట్లో చాలా మంది ఒక తీగలాగితే 100 మంది బయటకు వస్తున్నారు. ఆ రోజు మీరు అన్నట్టు వాస్తవం అయితే ఆ రోజు బెయిల్ మీద వచ్చింది ఒక వ్యక్తే కదా. అవును, మరి మిగతా అధికారులంతా సంతకం పెట్టింది చంద్రబాబు గారు, బానే ఉంది. ఆ సంతకం పెట్టడానికి ఆ ఫైల్ మోసిన వ్యక్తి ఎవరు, ఆ ఫైల్ తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు, వీళ్ళందరూ ఏమైపోయారు? వీళ్ళందరూ కూడా ఉండాలి కదా, వీళ్ళందరూ కూడా కనపడాలి కదా. అవును. సో వాళ్ళు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు స్కిల్ స్కామ్ లో అరెస్ట్ చేసావు. ఎప్పుడు చివరిలో ఎన్నికలు వస్తున్న మూమెంట్ లో స్కిల్ స్కామ్ లో అరెస్ట్ చేసావు. నీకు 2014 నుంచి 2019 మద్యం కుంభకోణం జరిగిందని నీకు మొదటి రోజే తెలుసు ముఖ్యమంత్రి అయిన తర్వాత. వచ్చిన తర్వాత సరే ఒక దాని మీద బెయిల్కి వచ్చాడు, నువ్వు సుప్రీం కోర్టుకు పో, ఈడీని పెట్టి విచారణ చేయించాల్సింది గవర్నమెంట్ నీదే కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,000 కోట్ల రూపాయలు మద్యం స్కామ్ జరిగింది, దీనివల్ల ప్రజలు ఇది కోల్పోయారు, డబ్బులు రాష్ట్రానికి రావాల్సిన డబ్బులు టీడీపీ వాళ్ళ జోబుల్లోకి వెళ్ళిపోయాయని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే ఆ రోజు ఈడీ విచారణ జరిపించాల్సింది, సిబిఐ విచారణ జరిపించాల్సింది కదా. ఎందుకు జరిపించలేకపోయారు? దీనికి జగన్మోహన్ రెడ్డి గారు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ ఇక ఎవరు చెప్తా సమాధానం చెప్పినా మాకు హ్యాపీయే. ఈ రోజు మా మీద వ్యతిరేకత వస్తుంది కాబట్టి డైవర్ట్ చేయడానికి ఇవన్నీ చేస్తున్నామని సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తున్నారు. మా మీద ఏం వ్యతిరేకత వచ్చిందండి? ఈ రోజు మా మీద వ్యతిరేకత వస్తే మీరు చూపించాలి కదా. ఈ రోజు సోదరులు రమేష్ గారు ఉన్నారు, కారుమంచి రమేష్ గారు, ప్రతి దగ్గర బెల్ట్ షాపులు ఉన్నాయి, లిక్కర్ షాపులు నడుస్తున్నాయి, బెల్ట్ షాపులు రాత్రి 1 గంట దాకా నడుస్తున్నాయి అంటున్నారు. బ్రహ్మనాయుడు గారు, నేను ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ఒక్క రాజకాన్ని సోషల్ మీడియా వేదికగా నేను నేరుగా ప్రతి ప్లేస్ కి, రోడ్లు బాగోకపోతే రోడ్ల దగ్గరికి, చివరికి మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్ లేకపోతే డిజిటల్ పేమెంట్ లేదని చూపించడానికి నేరుగా అన్నిటి దగ్గరికి వెళ్ళాం. ఇంకొక విషయం ఏంటంటే, భూమన కరుణాకర్ రెడ్డి గారు వాళ్ళ అబ్బాయి అభినయ్ రెడ్డి గారు ఇటీవల కాలంలో ఒక 2 నెలల క్రితం అనుకుంటా తిరుపతిలో వెళ్ళాడు. 4 నెలలు అవుతుందా? అయ్యా ఎర్లీ మార్నింగ్ 4, 5 ఆ టైంలో ఆయన ఒక ఫోన్ పట్టుకొని వీడియో తీసుకుంటా కూడా వెళ్ళారు. అదైతే రమేష్ గారు, నేను ఇప్పుడు దాన్ని భూమన అభినయ్ రెడ్డి చేయలేదని నేను చెప్పట్లే. రమేష్ గారు నేను అడుగుతున్నాను కదా, వాళ్ళు చేశారని. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సోషల్ మీడియాని మీరు ఫాలో అయితే రమేష్ గారు ఎవరు సోషల్ మీడియాని వాళ్ళే ఫాలో అవుతారు, ఒకరు సోషల్ మీడియాని ఇంకొకరు ఫాలో అవ్వరు. రమేష్ గారు, నేను మీకే సూటి ప్రశ్న వేస్తున్నాను. రమేష్ గారు, నువ్వు నేనే మాడుకుందాం. ఇప్పుడు మీదే నియోజకవర్గం అండి? గోపాలపురం నియోజకవర్గంలో మీరు ఇప్పుడు దాకా ఎన్ని మద్యం బెల్ట్ షాపుల దగ్గరికి వెళ్ళారండి? ఆ వీడియోలు ఎక్కడ ఉన్నాయి? నా దగ్గర ఉన్నాయి.
ఓకే. ఒకసారి పెట్టండి. వీడియోలు బ్రహ్మనాయుడు గారు పది షాపులు దగ్గర. బ్రహ్మనాయుడు గారు వాటిని ప్లే చేయండి ప్లీజ్. బ్రహ్మనాయుడు గారు పెట్టండి వాటిని. నేను బ్రహ్మనాయుడు గారు గతంలో కూడా మీకు పంపించాను. ఇప్పుడు పెట్టండి సార్, గతంలో ఎందుకు ఇప్పుడు పెట్టండి. బ్రహ్మనాయుడు సరే గారు- నెక్స్ట్ ఇంకో డిబేట్ లో పెడతాయి. ఇప్పుడు సడన్ గా అవి ఎక్కడో ఫైల్స్ ఎక్కడో సేవ్ చేసుకుని ఉంటారు, సడన్ గా తీసి పెట్టడానికి కష్టం. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మనం కాదు, రమేష్ కాదు గారు బ్రహ్మనాయుడు గారు, రమేష్ గారు నేనేమంటున్నా? నెక్స్ట్ టైం మీరు డిస్కషన్ కి వచ్చేటప్పుడు బ్రహ్మనాయుడు ఇప్పుడు గారు, ఇప్పుడు మీరేం చేస్తారంటే బ్రహ్మనాయుడు గారు, మద్యం దుకాణాలు కానీ లేకపోతే గతంలో బెల్ట్ కూడా షాపులు తీసి అర్ధరాత్రి వరకు పంపించారు. తెల్లవారుజామున వరకు ఎక్కడ మీ నియోజకవర్గంలో ఉన్నాయో అవన్నీ కూడా మీరు విత్ టైం తో సహా వాటిని రికార్డ్ చేస్తే ఖచ్చితంగా వాటి మీద మనం క్వశ్చన్ చేద్దాం. నేనేమంటున్నాను బ్రహ్మనాయుడు గారు, ఈ రోజు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వైఎస్ఆర్సీపీ